బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. 9.5 ఏళ్లలో విధ్వంసమైన తెలంగాణ జలదృశ్యాన్ని జనం ముందు ఉంచడానికి సిద్ధమయ్యామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాభవన్లో శాసనసభ్యులకు వాస్తవాలు వివరించాం. రేపటి అసెంబ్లీలో శ్వేతపత్రానికి ఇది ట్రైలర్ మాత్రమే అని అన్నారు రేవంత్ రెడ్డి. కృష్ణా జలాలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించారు. ఆయన కృష్ణా పరివాహక ప్రాంతంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులని ఎండగట్టేలా కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రేపు నీటిపారుదల శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయబోతోంది కాంగ్రెస్ సర్కార్. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 9.5 ఏళ్లలో విధ్వంసమై తెలంగాణ జలదృశ్యాన్ని జనం ముందు ఉంచడానికి సిద్ధమైన ప్రజా ప్రభుత్వం. ప్రజాభవన్లో శాసనసభ్యులకు వాస్తవాలు వివరిస్తూ ప్రెజెంటేషన్. రేపటి అసెంబ్లీలో శ్వేతపత్రానికి ఇది ట్రైలర్ మాత్రమే అని సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. ఇది ట్రైలర్ మాత్రమే. అవును, ఇది ట్రైలర్ మాత్రమే. రేపు అసలైన సినిమా ఉంటుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇప్పటికే నీటిపారుదల శాఖకు సంబంధించి ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పూర్తయిన ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. ఇప్పటికే గతంలో కూడా శ్వేతపత్రాలను విడుదల చేస్తుంది. ఇప్పుడు అంటే రేపు నీటిపారుదల శాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతోంది కాంగ్రెస్ సర్కార్. దానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఆ పూర్తి ప్రణాళికను సిద్ధం చేసుకుంది. శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది రేపటికి. ఎందుకంటే రేపు మాటల యుద్ధం తప్పకపోవచ్చు అనే మాట కూడా అక్కడ వినిపిస్తుంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ని మనం ఆన్ స్క్రీన్ చూస్తున్నాం. ఏంటి రేపు ఏం జరిగే అవకాశం ఉంది? యాసటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఒకవైపు అటు రేపు శ్వేతపత్రం అంటే ఒకవైపు కూడా రేపు శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైనటువంటి కేసీఆర్ జల దృశ్యాన్ని ఒకవైపు ప్రజల ముందు ఉంచడానికి సిద్ధమయ్యామంటూ కూడా ట్వీట్ చేశారు. ఇది ట్రైలర్ మాత్రమే, ఎందుకంటే ముందు సినిమా రేపు శాసనసభలో చూపిస్తాము. బీఆర్ఎస్ నేతలు గత 10 ఏళ్లలో చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు కళ్ళగట్టినట్టు చూపిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు జరిగినటువంటి అటు తెలంగాణ కృష్ణా జలాలపైన కానివ్వండి, కేసీఆర్ ఒకవైపు కాళేశ్వరం పేరుతో జలం ఒకవైపు కూడా ఏవైతే ప్రాజెక్టులు తీసుకొస్తున్నామో వాటికి సంబంధించి కూడా కేసీఆర్ ఒకవైపు అవినీతి జరిగింది. వాటన్నిటిపైన కూడా సభ్యులందరికీ కూడా వాస్తవాలు వివరించాం. రేపు అసెంబ్లీలో శ్వేతపత్రానికి ట్రైలర్ మాత్రమే అంటూ మరోవైపు కృష్ణా జలాలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వాళ్ళకి పూర్తి స్థాయి అవగాహన వచ్చిందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. మరోవైపు కృష్ణా పరివాహక ప్రాంతం పైన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ చేస్తే దానికి అనుగుణంగా ఏపీతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వివరించారు. ఎప్పుడెప్పుడు కేసీఆర్ ఏ పత్రం మీద సంతకాలు పెట్టారు, వాళ్ళకి ఏ విధంగా నీరు దారి మళ్ళింది వెళ్ళిందన్న అంటే కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ అటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సభ్యులకు వివరించారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులను ఎండగట్టేలా కూడా కాంగ్రెస్ ప్రణాళిక చేసుకొని రేపు అసెంబ్లీలో కూడా ఒకవైపు కూడా బీఆర్ఎస్ నేతల్ని ఎక్కుపెట్టి ఇరుకున పడేసేందుకు కూడా సిద్ధమైందని చెప్పాలి. దీనిపై శ్వేతపత్రం ఒకవైపు కూడా ఘాటుగానే స్పందించారని చెప్పారు. ట్రైలర్ అంటే రేపు అసెంబ్లీలో అసలైన సినిమా చూపిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి ఘాటుగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఇదే కాకుండా గత కొంతకాలంగా ఒకవైపు కూడా కృష్ణా నదికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పచెప్పిందంటూ కూడా బీఆర్ఎస్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఇప్పటికే ఆరోపణలు చేస్తుంది. దానిపైన కూడా ఒకవైపు ఉద్యమంలా ముందుకెళ్తాము అని చెప్పి కూడా ఎల్లుండి ఒకవైపు నల్గొండలో భారీ బహిరంగ సభపై చెంది దీనికి సంబంధించి దాన్ని తిప్పికొట్టాలనే అంశంలో కూడా ఇటు కాంగ్రెస్ కూడా ప్రణాళిక చేసుకొని రేపు ఎప్పుడైతే బడ్జెట్ కు సంబంధించిన అంశంపై చర్చ అయిపోగానే అటు నీటిపారుదల శాఖపై కూడా ఒకవైపు కూడా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేసి ఒకవైపు బీఆర్ఎస్ ను కూడా ఇరుకున పెట్టేందుకు కూడా కాంగ్రెస్ ప్రణాళిక రూపొందించింది. ఎందుకంటే గతంలో కూడా శ్వేతపత్రాలు విడుదల చేసిన సందర్భాన్ని మనం చూసాం. కానీ రేపటికి సంబంధించి మాత్రం ఎందుకంటే ఇంత స్థాయిలో ముఖ్యంగా ఎమ్మెల్యేలను పిలిపించి వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇప్పించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇప్పించి వాళ్ళకి అవేర్నెస్ కావచ్చు లేదా ఒక అవగాహన తీసుకొచ్చి అప్పుడు రేపు అసెంబ్లీలోకి వెళ్తున్నట్టు అంటే రేపు వెళ్ళబోతున్నట్టుగా మొత్తం ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతోంది.
అంటే ఇంతలా ఎందుకు కాంగ్రెస్ పట్టుబడుతోంది, ముఖ్యంగా శ్వేతపత్రం విడుదల సందర్భంగా? ఎందుకంటే శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని చెప్పే ప్రయత్నం కదా మనం భావించవచ్చు. ఒకసారి విశ్వాసం మనం చూస్తున్నాం, ఎందుకంటే పూర్తిగా డీటెయిల్డ్గా ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పూర్తిగా వాళ్ళ ముందు ఉంచి వాళ్ళకి ఒక అవగాహన వచ్చిన తర్వాత రేపు సిద్ధం కాబోతుంది. అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ అంశాన్ని? డెఫినెట్ గా సచిన్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఇద్దరికి కూడా ఒక పైన ప్రస్తుతం జరుగుతున్నటువంటి వారు ఏదైతే ఉందో కృష్ణా జలాలను కూడా ఒకవైపు ప్రాజెక్ట్ ఉన్నటువంటి కృష్ణా జలాలపై ఉన్నటువంటి ప్రాజెక్ట్ ను కేఆర్ఎంపీకి అప్పచెప్పడం పట్ల కూడా అందరికీ అవగాహన కలగాలి. ప్రతి సభ్యుడు, ఎందుకంటే సభలో చాలా మంది కొత్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎన్నికైనటువంటి సభ్యులు ఉన్నారు కాబట్టి సభలో ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు ఏదైనా మాట్లాడితే దానికి సంబంధించి కూడా ఒకవైపు కూడా అటు ప్రభుత్వం ఇరుకున పడకుండా గట్టిగా కౌంటర్ ఇవ్వాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అన్నింటిని కూడా సభ్యులకు వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావించి ఈ రోజు అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేర్కొనడమే కాకుండా ఒకవైపు నీటిపారుదల శాఖలో ఏ విధంగా అయితే కుంభకోణం జరిగింది, వాళ్ళు ఏ విధంగా అయితే డబ్బులు దారి మళ్లించి అవినీతికి పాల్పడరు, వీటన్నిటిపైన కూడా సభ్యులకు వివరించడం ద్వారా సభ్యులు కూడా కాన్ఫిడెన్స్ తో ఉంటారు. అసెంబ్లీలో అటు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడినప్పుడు కౌంటర్ ఇచ్చేందుకు కూడా ప్రతి సభ్యుని సిద్ధం చేయాలి. ఒకవేళ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఒకవైపు కూడా పార్లమెంటు ఎన్నికలు సమీక్షిస్తున్న వేళ బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి కానివ్వండి, ఒకవైపు నీటిపారుదల శాఖలో చేసినటువంటి అవకతవకలు కానివ్వండి, మరోవైపు కృష్ణా నది జలాలకు సంబంధించినటువంటి ఆ బెల్ట్ నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారికి సంబంధించి కృష్ణా జలాల వివాదం ఏదైతే ఉందో మనకు పూర్తి స్థాయిలో చేయాలి. మరోపక్క ఇప్పటికే వీటన్నిటిని కూడా వివరిస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎత్తుగడలను తిట్టుకొట్టవచ్చు. ఎల్లుండి ఉన్నటువంటి బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏదైతే నల్గొండలో ఉందో నల్గొండకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నేతలు కేసీఆర్ పై మండిపడుతున్నటువంటి తీరు ఉంది. దానికి ఒక్క రోజు ముందే ఒకవైపు అసెంబ్లీలో అటు కేసీఆర్ కృష్ణా జలాలపై ఏపీకి జగన్ కు అన్యాయంగా నీటిని మళ్లింపు, అలాగే రాయలసీమ రత్నాలసీమ చేస్తామని గతంలో మాట అయితే ఏ విధంగా అయితే తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన వాటను అక్కడ మళ్లించేందుకు సంతకాలు చేశారని ఇప్పటికే ఆరోపిస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా ఒకవైపు కూడా ఎండగట్టేందుకు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బ పెట్టేందుకు ఇది వ్యూహంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతుంది. సచిన్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రేపు సినిమా ఉంటుందని, రేపు అసలైన సినిమా ఉంటుందని, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అంటూ కూడా రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. 9.5 ఏళ్లలో విధ్వంసమై తెలంగాణ జలదృశ్యాన్ని జనం ముందు ఉంచడానికి సిద్ధమైన ప్రజాప్రభుత్వం, ప్రజాభవన్లో శాసనసభ్యులకు వాస్తవాలు వివరిస్తూ ప్రెజెంటేషన్, రేపటి అసెంబ్లీలో శ్వేతపత్రానికి ఇది ట్రైలర్ మాత్రమే అంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్లో ఆయన పోస్ట్ చేసిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరో బాక్స్లో చూస్తున్నారు. ఈరోజు శాసనసభ్యులకు దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక్కసారి విషయంలో చూస్తారు భట్టి విక్రమార్క, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు సైడ్ భట్టి విక్రమార్కకు లెఫ్ట్ సైడ్లో మంత్రి శ్రీధర్ బాబు కూడా మీరు అక్కడ చూస్తున్నారు, శాసనసభ వ్యవహారాల మంత్రి అయిన. అలాగే